కేంద్ర ప్రభుత్వం 2024 పద్మ పురస్కారాలను ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని, మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్లతో గౌరవించింది. పద్మ పురస్కారాలు దక్కిన వారిలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. ప్రకటించిన మొత్తం 132 పద్మాలో 8 తెలుగు వారికి దక్కాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో ఈ అవార్డ్స్ ని ఇస్తారు. గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ఏడాది గాను పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 132 మందికి పద్మ అవార్డ్స్ ప్రకటించగా ఇందులో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ దక్కాయి. ప్రజాసేవలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి, కళారంగంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ నటి వైజయంతిమాలకు, తమిళనాడుకు చెందిన పద్మ సుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్ దక్కాయి. సామాజిక సేవలో బీహార్కు చెందిన బిందేశ్వర్ పాఠక్కు మరణానంతరం పద్మ విభూషణ్ దక్కింది. నటుడు విజయకాంత్కు కేరళ మాజీ గవర్నర్ ఎం ఫాతిమా బీబీకి మరణానంతరం పద్మభూషణ్ పురస్కారాలను ప్రకటించారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. నటుడు మిథున్ చక్రవర్తికి, సింగర్ ఉషా ఊతప్కు పద్మభూషణ్ దక్కాయి. నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు, సాహిత్యం, విద్యారంగాల్లో కేతావత్ సోమ్లాల్కు, వేలు ఆనందాచారికి, కూరెళ్ల విఠలాచార్యకు, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ దక్కాయి. పద్మ విభూషణ్ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి తన పురస్కారం అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శక్తివంతమైన ఆత్మనిర్భర భారత నిర్మాణానికి ప్రజలతో కలిసి నడుస్తామన్నారు వెంకయ్యనాయుడు. మరోవైపు తనకు పద్మ విభూషణ్ దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే తానీ స్థితిలో ఉన్నానంటూ సోషల్ మీడియా ద్వారా ఆనందం పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చిరుకు పద్మ విభూషణ్ దక్కడంపై మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.